తెలంగాణ ఎకానమీ సెక్షన్ 2 గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, మనకు ఇందులో సెక్షన్ 2లో టోటల్గా 5 చాప్టర్స్ 5 యూనిట్స్ పెట్టాడు. ఈ 5 యూనిట్స్లో మొదటిది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము అభివృద్ధి గురించి ఫస్ట్ టాపిక్ పెట్టాడు. ఇందులో మనము ఏ విధంగా స్కోర్ చేయాలి, ఫస్ట్ హైదరాబాదు రాష్ట్రంలో ఉన్నప్పుడు అంటే నిజాం సంస్థానంలో ఉన్నప్పుడు అండి, హైదరాబాద్ స్టేట్ హైదరాబాదు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది నిజాం సంస్థానంలో. వాస్తవానికి మనందరికీ ఐడియా ఉండొచ్చు, 16 జిల్లాలు గలవు, తెలంగాణలో 8, మహారాష్ట్రలో ఒక 5, ఒక కర్ణాటకలో 3 రాష్ట్రాలు, మొత్తం 16 రాష్ట్రాలతో కూడినటువంటి నిజాం సంస్థానంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, సాలార్ జంగ్ ప్రవేశపెట్టాడు. ఇందులో ఎలాంటి సంస్కరణలను తీసుకొచ్చాడు సాలార్ జంగ్? జిల్లా బందీ పద్ధతి అయినా సరే, పోలీసు సంస్కరణలు అయినా సరే, రెవెన్యూ సంస్కరణలు అయినా సరే, వీటికి సంబంధించిన అన్ని అంశాలను చూసుకోండి. ఓకే, దీని తర్వాత హైదరాబాదు రాష్ట్రము ఏర్పడిన తర్వాత మనకు పెద్ద మనుషుల ఒప్పందము తర్వాత ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి డిస్కషన్ చేయండి. వ్యవసాయ రంగంలోను, పారిశ్రామిక రంగంలోను, సేవా రంగము మరియు తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించండి, తలసరి ఆదాయము అనేటువంటి అంశాలను గురించి. మనకు జై తెలంగాణ ఉద్యమము స్టార్ట్ అయిన తరువాత మన యొక్క ఆర్థిక వనరులను ఆంధ్ర వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారు అనేటువంటి అంశాలను, ఆర్థిక వనరుల తరలింపు, వీటి మీద వేయబడినటువంటి కమిటీలు కుమార్ లలిత్ కమిటీ, జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్టును గురించి చూడండి. ఓకే, వాటర్కి సంబంధించినటువంటి దాని మీద అయితే బచావత్ ట్రిబ్యునల్స్, నెక్స్ట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్స్. కృష్ణా మీద అయితే బచావత్ ఉంటుంది, ట్రిబ్యునల్స్ ఉంటుంది. గోదావరి పరివాహకం మీద అయితే శాశ్వతంగా తన రిపోర్టుని ఇచ్చాడు. వాటికి సంబంధించినటువంటి రిపోర్టులను గురించి చూడండి. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ అకాడమీ బుక్లో ఇచ్చాడు. నీళ్లు, నిధులు, నియామకాలు. వాస్తవానికి జై భారత్ రెడ్డి కమిటీ, సుందరీశం కమిటీ ఇవన్నీ కూడా ఉద్యోగ నియామకాలు గురించి ఇవ్వబడినది. ఓకే, మరి వీటితో పాటు ఉమ్మడి ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశాలను గురించి మొత్తం కూడా ఇవ్వటం జరిగింది ఫస్ట్ చాప్టర్లో. ఓకే, నిజాం సంస్థానంలో ఏ రకంగా ఉన్నాము, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాలను గురించి ఇచ్చాడు. ఇందులో కొన్ని కమిటీస్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీస్ యొక్క రిపోర్టును కూడా చూసుకోవాలండి. ఓకే, ఇది మొదటి చాప్టర్, ఫస్ట్ చాప్టర్. ఓకే, మనకు కుమార్ లలిత్ కమిటీ ఉన్నది. కుమార్ లలిత్ కమిటీ దాదాపుగా 34 కోట్లకు పైగా తెలంగాణలో మిగులు నిధులు ఉన్నాయని చెప్పాడండి. అదేవిధంగా వశిష్ఠ భార్గవ కమిటీ 28 కోట్లకు పైగా మిగులు బడ్జెట్ అనేటువంటిది ఉంది అని చెప్పి తెలియజేయటం జరిగింది. ఓకే, ఇది మనకు ఓవరాల్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇందులో. నెక్స్ట్ తెలంగాణ మన తెలంగాణ జనాభాను గురించి పెట్టడం జరిగింది యూనిట్ 2లో. దీంతోపాటు మానవ వనరుల అభివృద్ధి అనేటువంటిది పెట్టాడు. ఓకే, ఇక్కడ మనకు పెట్టినటువంటి ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో జనాభా విషయంలో కనుక చూసుకున్నట్లయితే సేమ్ అండి, ఇండియాలో ఎలా చూసుకున్నామో ఇక్కడ కూడా అలానే చూసుకోవాలి.
జిల్లాల వారీగా జనాభా. ఓకే, టోటల్ ఇండియాలో జియోలాజికల్ ఏరియా వైజ్గా తెలంగాణ ఎలా ఉంది, ఏ ప్రాంతం ఏ స్థానంలో ఉంది. నెక్స్ట్ జనాభా పరంగా చూసుకుంటే ఇండియా టోటల్గా జనాభా పరంగా ఏ స్థానంలో ఉంది. తెలంగాణలో 33 జిల్లాల వారీగా అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది, అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయి, ఎక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లాలు, తక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లాలు ఏమున్నాయి, జనాభా. ఓకే, దీంతో పాటు లింగ నిష్పత్తి చూసుకోవాల్సిందేనండి, అక్షరాక్షత రేటు చూసుకోవాల్సిందే, జన సాంద్రత వంటి అంశాలను గురించి కూడా చూసుకోవాల్సిందే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ జనాభా, ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబల్స్, ఎస్సీ ఎస్టీ జనాభా ఎంత పర్సంటేజ్ ఉన్నారు టోటల్ పాపులేషన్లో తెలంగాణలో. ఓకే, ఈ అంశాలతో పాటు సమగ్ర కుటుంబ సర్వే, మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో ఆగస్టు నెలలో సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది మొత్తము 10 జిల్లాల వారీగా రిపోర్ట్ అనేటువంటిది ఉందండి, గుర్తుపెట్టుకోండి. టోటల్గా 10 జిల్లాల వారీగానే ఉందండి. ఈ 10 జిల్లాలలో అత్యధికంగా జనాభా ఉన్న జిల్లా ఏది, అతి తక్కువగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి జిల్లా ఏది అనేటువంటి అంశాలను కూడా అడుగుతున్నాడు. సమగ్ర కుటుంబ సర్వేను కూడా చూసుకోండి తెలంగాణ జనాభాలో. ఓకే, నెక్స్ట్ ఇది మనకు పార్ట్ 2గా పెట్టినటువంటిది, యూనిట్ 2గా పెట్టినటువంటి చాప్టర్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్గా తెలంగాణ వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాలు అనేటువంటిది థర్డ్ చాప్టర్గా పెట్టాడు. తెలంగాణ వ్యవసాయ రంగము మరియు అనుబంధ రంగాలు, వ్యవసాయ రంగము వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు గురించి చెప్పటం జరిగింది. ఈ చాప్టర్ పెట్టాడు. అగ్రికల్చర్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. మరి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు అనేటువంటి అంశాలలో తెలంగాణలో ఇండియా టాపిక్స్ మొత్తం కూడా చదివాము. షార్ట్ టైంలో ఇటు వ్యవసాయపు రుణాలు ఇండియాది చదివారంటే తెలంగాణది చూసుకోండి వెంటనే. నెక్స్ట్ రైతుల ఆత్మహత్యలను గురించి చూసుకోండి. రైతుల ఆత్మహత్యల్లో ఫస్ట్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం హయ్యెస్ట్గా సూసైడ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే ఆంధ్రప్రదేశ్ అయితే, సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉందండి, థర్డ్ ప్లేస్ ఏపీ ఉంది, ఫోర్త్ ప్లేస్ మధ్యప్రదేశ్ ఉంది. ఇలా చూసుకోండి. ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యలను తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎంత అమౌంట్ వరకు ఇస్తున్నాడు అంటే 6 lakhs వరకు ఇస్తున్నాడు. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం గురించి ఎలాంటి ప్రయోజనకరమైన చర్యలు తీసుకున్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాడండి. రైతు బంధు స్కీమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే రైతు భరోసా అని పేరు మార్చింది. గత ప్రభుత్వం 12,000 ఇస్తా అంటే వీళ్ళు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వము ఎకరాకి సంవత్సరానికి 6,000 రూపాయలు, ఎకరాకి కాదండి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది 3 ఇన్స్టాల్మెంట్స్ ద్వారా. మన రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకి 15,000 ఇస్తానన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, రైతులకు సంబంధించినటువంటి స్కీమ్స్ మొత్తం కూడా చూసుకోండి. రైతు భరోసా స్కీమ్ ఓకే కౌలు రైతులకు కూడా ఇస్తాను అన్నారు. నెక్స్ట్ సన్న బియ్యానికి సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ అనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి, ఇవే కాకుండా మనకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఏ రకంగా ఉంది, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లో రన్ అవుతున్నటువంటి స్కీమ్సెస్ ఏమున్నాయి. ఫ్లెడ్జ్ బెనిఫిట్ స్కీమ్ అనేటువంటిది ఒకటి ఉందండి. రైతు తాను పండించిన పంటను అమ్మటానికి ఎక్కడ తీసుకొస్తాడండి అంటే
వ్యవసాయ మార్కెట్ కమిటీకి తీసుకొస్తాడు. అనుకోకుండా అక్కడ అమ్ముడు పోకుంటే ఈ స్కీమ్ కింద అక్కడ తాకట్టు పెట్టి 2 లక్షల వరకు రుణాన్ని తీసుకుంటాడు. 6 నెలల వరకు ఎలాంటి వడ్డీ అనేటువంటిది ఉండదు. ఓకే, రైతుల కోసం రుణమాఫీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయటం జరిగింది. ఎంపీ ఎలక్షన్స్లో 2024 ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటన చేయటం జరిగింది. బడ్జెట్లో ఎంత కేటాయించాడు, ఎంతమంది రైతులకు ఇది ప్రయోజనకరంగా ఉంది అనేటువంటి అంశాలను తీసుకోండి. ఇదే కాకుండా వ్యవసాయముతో పాటు వ్యవసాయపు అనుబంధ రంగాల్లో కూడా భారతదేశంలోనూ తెలంగాణలోనూ ఎక్కువ మందికి ఉపాధిని అందిస్తున్నటువంటి రంగము ఏదైనా ఉందా అంటే అది వ్యవసాయ రంగమే. ఎక్కువ ఉపాధిని అందిస్తున్నటువంటి రంగము వ్యవసాయ రంగమే. ఆ తర్వాత కనుక చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయ రంగంతో పాటు వాటి యొక్క అనుబంధ రంగాలలో ఉన్నటువంటి వృద్ధి రేటు ఎంత వృద్ధి రేటు ఉంది. తెలంగాణలో ఉద్యానవనాల గురించి ఓకే, ముఖ్యంగా మనకు పామాయిల్ గురించి ఎక్కువగా హైలైట్ చేసి ఇచ్చాడు. మనకు ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో ఎక్కువ మొత్తంలో దీనికి సంబంధించిన పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మద్దతు ప్రకటన చేస్తుంది అనేటువంటి అంశాలు, హార్టికల్చర్ అయినా సరే, పశు పోషణలో అయినా సరే, ఈ అంశాలను గురించి చూసుకోండి. నెక్స్ట్ ప్రతి ఒక్క వ్యవసాయం యొక్క అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వృద్ధి రేటును చూసుకోండి. తెలంగాణ యొక్క వ్యవసాయపు ఉత్పత్తులను గురించి చూసుకోండి. ఏ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇది ఓవరాలుగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించినటువంటి పారిశ్రామిక రంగము మరియు సేవా రంగము అనేటువంటిది మరొక యూనిట్గా, 4th యూనిట్గా పెట్టడం జరిగింది. 4th చాప్టర్ ఏం పెట్టాడండి అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగము మరియు సేవా రంగము అనేటువంటిది చాప్టర్గా పెట్టాడు. ఓకే, ఇండియాలో ఉన్నటువంటి పారిశ్రామిక తీర్మానాలు అని చెప్పాను గత ముందులో. అయితే తెలంగాణలో ఉన్నటువంటి పారిశ్రామిక తీర్మానాలు టీజీ ఐపాస్, టీ ఐడియా, టీ ఫ్రైడ్ గురించి కంపల్సరిగా స్కోర్ రావటానికి ఛాయిస్ ఉంది. టీజీ ఐపాస్, టీ ఐడియా, టీ ఫ్రైడ్, వీటి మీద కంపల్సరిగా అడగటానికి ఛాయిస్ ఉంది. తెలంగాణ పారిశ్రామిక రంగంలో వీటి మీద లేకుండా ఉండదండి ప్రశ్నాపత్రం. టీజీ ఐపాస్ అంటే ఏంది? తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. ఓకేనండి, భారీ పరిశ్రమలకు ఇక్కడ మెగా ఇండస్ట్రీస్కి ఎన్ని రోజుల్లో అనుమతి ఇవ్వాలండి అంటే 15 రోజుల్లోనూ సింగిల్గా ఇవ్వాలి. అదర్ ఇండస్ట్రీస్కి అయితే 30 డేస్లో పర్మిషన్స్ ఇస్తున్నారు. టీ ఐడియా అంటే ఏమిటి, టీ ఫ్రైడ్ అంటే ఏమిటి, ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ దళితుల కోసము టీ ఫ్రైడ్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ దళిత్ ఎంటర్ప్రైజెస్ అనేటువంటిది మనకు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. మరి టీ ఐడియా మైక్రో, స్మాల్, మీడియం, ఓకే, లార్జ్ స్కేల్స్ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్కి ఎంతవరకు పర్మిషన్స్ ఇచ్చింది, ఏ జిల్లాలకు ఎక్కువగా పర్మిషన్స్ ఇచ్చింది, పెట్టుబడి ఎవరికి ఏ జిల్లాలకు ఇవ్వటం జరిగింది, ఉపాధి పరంగా హయ్యెస్ట్గా ఏ జిల్లాలకు రావటం జరిగింది అనేటువంటి అంశాలను చూసుకోండి. ఓకే, ఇదే కాకుండా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం టీజీఐఐసి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను కూడా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది.
పరిశ్రమలకు కావలసినటువంటి మౌలిక వసతులు. నెక్స్ట్ స్పెషల్ ఎకనామికల్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలాల గురించి చూసుకోండి. సెజ్. ఓకే, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటండి అంటే భారతదేశంలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజెస్ చేయాలి, ఎఫ్డిఐను ఇంక్రీజెస్ చేయాలి. ఇండియాలో హయ్యెస్ట్గా ఎఫ్డిఐ పెడుతున్నటువంటి ఫస్ట్ కంట్రీ 2023-24 సంవత్సరాల్లో హయ్యెస్ట్ ఎఫ్డిఐ పెట్టినటువంటి కంట్రీ సింగపూర్ అయితే 2000 నుంచి 2023 మధ్య కాలంలో హయ్యెస్ట్ ఎఫ్డిఐ పెట్టినటువంటి కంట్రీ ఏదండి అంటే మారిషస్ దేశం. మరి తెలంగాణ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఇండియాలోనే హయ్యెస్ట్గా స్పెషల్ ఎకనామికల్ జోన్స్ ఉన్నాయి. దాదాపు 64 సెజ్జులు తెలంగాణలో ఉన్నాయి. ఈ సెజ్జుల్లో మనకు చెప్పుకోదగ్గ నోటిఫైడ్ స్పెషల్ ఎకనామికల్ జోన్స్ మనకు ఐటీకి సంబంధించినవి నానక్రామ్ కూడా మణికొండలోను, మడికొండ వరంగల్ జిల్లాలోనండి ఉన్నాయి. బయోటెక్నాలజీ సెజ్ 2 ఉన్నాయండి. ఒకటి మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోను, ఒక జీనోమ్ వాల్యూమ్లోను, మరొకటి కారకపట్ల సిద్దిపేట జిల్లాలోను గలదు. ఓకే, ఏరోస్పేస్ అనేటువంటిది ఆదిబట్ల రంగారెడ్డి జిల్లాలో కలదండి. బయోటెక్నాలజీ సెజ్జులు 2 ఉన్నాయి. ఓకే, 2 అని చెప్పుకున్నామండి. ఐటీకి సంబంధించినది మహేశ్వరంలో ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అనేటువంటిది కలదండి. ఇవి మనకు మేజర్గా వీటి మీద స్పెషల్ ఎకనామికల్ జోన్స్ మీద అడగటానికి ఛాయిస్ ఉన్నాయి. నెక్స్ట్ పారిశ్రామిక కారిడార్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయబోతున్నారు ఏమిటి, మొదటి విడత ఎన్ని చేయాలి, సెకండ్ విడత ఎన్ని చేయాలి. ఓకే, 2016లో కూడా అడిగాడు ఈ ప్రశ్న. మనకు పారిశ్రామిక కారిడార్స్ ఎక్కడెక్కడ ఏ ఏ ఏరియాలో ఏర్పాటు చేయాలి అనేటువంటిది కూడా ఇవ్వటం జరిగింది. వీటి మీద చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వము పారిశ్రామికంగా పెట్టుబడులు పెడతానంటే ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నారండి అంటే టీఎస్, టీజీ, ఐపాస్, టీ ఐడియా, టీ ఫ్రైడ్ గురించి చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ పరిశ్రమలలో మనకు చాలా పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ పరిశ్రమలలో మొట్టమొదటిసారిగా ఎగ్జాంపుల్ షుగర్ ఇండస్ట్రీ, మొట్టమొదటి షుగర్ ఇండస్ట్రీ తెలంగాణలో బోధనలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మొట్టమొదటి సిమెంట్ ఇండస్ట్రీ ఏసీసీ అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ మంచిర్యాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అజంజాహి స్పిన్నింగ్ మిల్ వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి కాగితపు పరిశ్రమ కాగజ్ నగర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అంశాలు ఆ ఇయర్స్తో పాటు చూసుకోండి. ఓకే, ఇది ఓవరాల్గా ఇండస్ట్రీస్కి సంబంధించింది. నెక్స్ట్ తెలంగాణ సేవా రంగము విషయంలో కనుక చూసుకున్నట్లయితే మనం ఏ దేశానికి తెలంగాణ ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది, ఏ వస్తువులను ఎక్స్పోజ్ చేస్తుంది, ఓకే, ఏ జిల్లాల నుంచి ఎక్కువగా ఎక్స్పోజ్ జరుగుతుంది అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. నెక్స్ట్ సేవా రంగానికి సంబంధించినటువంటి పాలసీస్ తెలంగాణ ప్రభుత్వం ఏ పాలసీస్ ప్రవేశపెట్టింది. ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన పాలసీ ప్రవేశపెట్టిందండి. ఓకే, అన్ని పాలసీస్ కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి తెలంగాణలో విద్యుత్ రంగము. ఓకే, మనకు ట్రాన్స్కో, జెన్కో అనేటువంటి అంశాలు మనకు విద్యుత్తును అందించేటువంటి సమస్యలు ఉన్నాయి. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, ఓకే, వాణిజ్యము కార్యకలాపాలకు ఏ జిల్లాలో అత్యధికంగా అందుతుంది పర్సంటేజ్ వైజ్గా చూసుకోవాల్సి వస్తుంది. అత్యధిక కలెక్షన్స్ ఉన్నవి అనేటువంటి అంశాలను కూడా చూసుకోండి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అంశానికి వచ్చేసే వరకు, రవాణా రంగము విషయానికి వచ్చేసే వరకు తెలంగాణలో జల రవాణా అనేటువంటిది లేదు. రోడ్డు రవాణా ఉంది, రైల్వే రవాణా ఉంది, వాయు రవాణా అనేటువంటిది ఉంది. మొట్టమొదటిసారిగా నిజాం రాజు ఏ మార్గం దగ్గర రోడ్డు రవాణాను ఏర్పాటు చేశాడు, ఆర్టీసీ నిజాం రాజు ఎప్పుడు ఏర్పాటు చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆర్టీసీ ఎప్పుడు ఏర్పడింది, ప్రస్తుతానికి టీజీ,
ఆర్టీసీ ఏర్పడిన తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, నెక్స్ట్ మహిళలకు ఏ రోజు నుంచి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది, బస్సు రవాణా అవకాశం కల్పించడం జరిగింది, ఇలాంటి అంశాలు మొత్తం కూడా చూసుకోండి. మొట్టమొదటి రైల్వే నిర్మాణం ఎక్కడ జరిగింది, దక్షిణ మధ్య రైల్వే ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వాయు రవాణా విషయంలోకి వస్తే మనకున్నది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకే ఒకటి ఉంది, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనికి సంబంధించిన రోజుకి ఎంతమందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది, రోజు ఎన్ని విమానాలు వచ్చిపోతున్నాయి అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి మనకు పారిశ్రామిక సేవా రంగానికి సంబంధించినది. చివరి టాపిక్గా తెలంగాణ బడ్జెట్ మరియు తెలంగాణకు సంబంధించిన సంక్షేమమైనటువంటి పథకాలను గురించి డిస్కషన్స్ చూసుకోండి ఒకసారి. ఓకే, తెలంగాణకు సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా సేమ్ అండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫస్ట్ ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టింది, ఆ తర్వాత ఫుల్ టైం బడ్జెట్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ రెండు బడ్జెట్లను చూసుకోండి. కోశ లోటు ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ప్రాథమిక లోటు ఎంత ఉంది, రెవెన్యూ లోటు ఎంత ఉంది. తెలంగాణలో రెవెన్యూ లోటు అనేటువంటిది లేదండి. స్టూడెంట్స్ గమనించుకోండి ఎంత లోటు పర్సంటేజ్ అనేటువంటిది ఉంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చెక్ చేసుకోండి. జిఎస్డిపి ఏ జిల్లాలో అత్యధికంగా ఉంది, ఏ జిల్లాలో తక్కువగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పర్ క్యాపిటా ఇన్కమ్ అత్యధికంగా ఉన్న జిల్లా ఏది, తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. ఇది ఓవరాలుగా దేనికి సంబంధించినటువంటిదండి అంటే మన తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటిదండి ఓవరాలుగా. ఇది సెక్షన్ 2. మనకు ఇక థర్డ్ సెక్షన్గా పెట్టినటువంటిది ఏదండి అంటే ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్, అభివృద్ధి మార్పు సమస్యలు అనేటువంటి టాపిక్ గురించి పెట్టాడు. ఇందులో కూడా సెక్షన్ 3 సెక్షన్లో టోటల్గా 5 చాప్టర్స్ పెట్టడం జరిగిందండి. టోటల్గా 5 చాప్టర్స్. ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక వృద్ధి అనేటువంటి చాప్టర్స్ గురించి. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, వాటి డిఫరెన్స్ ఏమున్నాయి, వృద్ధి అభివృద్ధి అనేది ఒకే పదమా కాదు వేరువేరు పదాలు, వాటికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. నెక్స్ట్ వృద్ధి సిద్ధాంతాలు ఎవరెవరు వివరించారు, కార్ల్ మార్క్స్ సిద్ధాంతము, రోస్టోవ్ సిద్ధాంతము, ఇలాంటి వారి యొక్క సిద్ధాంతాలు ఏమిచ్చారు. ఓకేనండి. నెక్స్ట్ ఇవే కాకుండా మనకు ప్రణాళికలలో ఉపయోగించబడినటువంటి మోడల్స్, నమూనా, కొంతమంది ఆర్థికవేత్తలు నమూనాలను రూపొందించారు. ఉదాహరణకు ఫస్ట్ ప్లాన్లో యూజ్ చేసేటటువంటి నమూనా హరాడ్ మరియు డోమర్ వృద్ధి నమూనా. రెండవ పంచవర్ష ప్రణాళికలో పిసి మహనోబీస్ 4 రంగాల నమూనాను ఉపయోగించాము. 7వ పంచవర్ష ప్రణాళికలో వకీల్ మరియు బ్రహ్మానందము వేతన వస్తువు సిద్ధాంతాన్ని 7వ పంచవర్ష ప్రణాళికలో ఉపయోగించడం జరిగింది. ఇలా మనము వాటికి సంబంధించినటువంటి వృద్ధి నమూనాలను కూడా చూసుకోవాలి. వీటితో పాటు అభివృద్ధి సూచికలు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. మనకు వృద్ధి సూచికలు ఏమేమి ఉన్నాయి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవాభివృద్ధి సూచిక, PQLI ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఓకే, జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 2,
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2, మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఉంది, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కూడా ఉంది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అన్ని ఇండెక్సెస్ మొత్తం కూడా ఒకసారి చూసుకోండి. ఇండియా ఏ పొజిషన్లో ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది, ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది వరల్డ్లో అంటే 134 ప్లేస్. అంతకంటే ముందు వచ్చినటువంటి రిపోర్ట్లో 131 ప్లేస్లో ఉంది, 131 ప్లేస్లో ఉంది. అంటే ఇది ఏ ర్యాంకింగ్లో ఉంది అనేటువంటి అంశాలు చూసుకోండి. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో మనకు అకాడమిక్ బుక్లో 2004 ఇచ్చాడు, 2011లో ఇచ్చాడు, 2015లో కూడా ఇవ్వటం జరిగింది. ఓకేనండి, ఇది ఓవరాల్గా ఇండియా ఏ పొజిషన్లో ఉంది. వాస్తవానికి కొన్ని ఇండెక్సెస్ అనేటువంటి ఇప్పుడు హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ 1, 2 అనేటువంటిది లేదే లేదు. ఈ రెండు కూడా ఎక్కడ విలీనం అయిపోయాయండి అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. వీటిని రూపొందించింది ఎవరు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, ఏ ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు, ఇండియా ఏ పొజిషన్లో ఉంది అనేటువంటి అంశాలను ఓవరాల్గా చూసుకోండి. ఇది ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్గా సామాజిక అభివృద్ధి అనేటువంటి చాప్టర్ గురించి పెట్టాడు. సామాజిక అభివృద్ధి. ఈ సామాజిక అభివృద్ధిలో విద్య, వైద్యము, కులము, మతము అనేటువంటి అంశాలను గురించి పెట్టాడు. ఇక్కడ విద్యకు సంబంధించినటువంటి స్కీమ్సెస్ మొత్తం కూడా చూసుకోండి. సాక్షర భారత్ అంటే ఏమిటి, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, నూతన విద్యా చట్టం, జాతీయ విద్యా చట్టము ఎప్పుడు తీసుకురావటం జరిగింది, 2020లో. అంతకంటే ముందున్నటువంటి చట్టం ఏది ఉంది అనేటువంటి అంశాలు. విద్య, వైద్యానికి సంబంధించినవి కూడా, వైద్యము సంబంధించినవి ఏముంటాయండి, నేషనల్ హెల్త్, నేషనల్ రూరల్ హెల్త్ పాలసీస్ గురించి చూసుకోండి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్, ఓకే, ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్, ఇలాంటివన్నీ కూడా చూసుకోండి. విద్యా వైద్యానికి సంబంధించినటువంటి పథకాలు చూసుకోండి. వీటితో పాటు మనకు రిపోర్టు శిశు మరణాలు, ప్రసూతి మరణాల రేటులో తెలంగాణ ఏ పొజిషన్లో ఉంది, ఇండియా ఏ పొజిషన్లో ఉంది. ఓకే, ఎగ్జాంపుల్ శిశు మరణాల రేటులో ఇండియాలో 28 మంది ఉంటే తెలంగాణలో 21 మంది ఉన్నారు. పోలుస్తూ చదువుకోండి. ప్రతి ఒక్క రిపోర్టు కూడా ఇక్కడ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీసెస్ రిపోర్ట్ను చూసుకోండి. ఏ పొజిషన్లో ఇండియా ఎలా ఉంది, రాష్ట్రాల వారీగా చూసుకోండి. ఏ రాష్ట్రంలో అతి తక్కువగా శిశు మరణాల రేటు, ప్రస్తుత మరణాల రేటు అతి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే కేరళ. ఓకే, ఇది మనకి ఈ రిపోర్ట్స్ మొత్తం కూడా చూసుకోండి. నెక్స్ట్ విద్యా వైద్యము తర్వాత కులము అనేటువంటిది ఇచ్చాడు. వాస్తవానికి ఇది సోషియాలజీలో కూడా ఉంది. చదువుకునేటప్పుడే సోషియాలజీని లింకప్ చేస్తూ చూసుకోండి. ఇంకోటి ఏం పెట్టాడండి అంటే రీజనల్, మతము వారీగా పెట్టాడు. ఓకేనండి, హిందువులకు పవిత్ర గ్రంథం ఏదండి, ముస్లింలకి ఏది, ఓకేనండి, క్రిస్టియన్స్కి ఏమున్నాయి, మొత్తం మతాల వారీగా కూడా చూసుకోండి. ప్రముఖ గ్రంథాలను కూడా అడుగుతున్నాడు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇలాంటివి ఎవరికి ఏ మతానికి సంబంధించినవి కూడా చూసుకోండి. ఓకే, మతాల వారీగా వాస్తవానికి ఇండియాలో 79% పైగా జనాభా ఎవరున్నారండి అంటే హిందూ జనాభా ఉన్నారు. 24%, ఐ థింక్ 24 కాదండి, 14% వరకు దాదాపుగా ముస్లిమ్స్ ఉన్నారు. కాకపోతే వృద్ధి రేటు ఎక్కువగా కనపడింది ఎవరిదండి అంటే 2001 నుంచి 2011 మధ్య కాలంలో ఎవరి యొక్క వృద్ధి రేటు ఎక్కువగా కనపడిందండి అంటే ముస్లింలలో వృద్ధి రేటు, మహమ్మదీయులలో వృద్ధి రేటు ఎక్కువగా కనపడింది. ఓకే, స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి మతం ఏదండి అంటే క్రిస్టియన్స్. ఓకే, అక్షరాస్యత రేటు ఎక్కువగా కలిగినటువంటి మతం ఏదండి అంటే జైన మతము.
ఇలా మతాల వారీగా కూడా అడగటం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకు సామాజిక అభివృద్ధి అనేటువంటి టాపిక్ గురించి పెట్టడం జరిగింది. సామాజిక అభివృద్ధి అనేటువంటి టాపిక్గా పెట్టడం జరిగిందండి. ఓకే, విద్య, వైద్యము, ఓకే, మతపరమైనటువంటి అంశాలు అనేటువంటి అంశాలను గురించి చూసుకోండి. వీటితో పాటు సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, ఎల్ఐసి, జిఐసి, నెక్స్ట్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వారి కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏందండి? సంఘటితము కాకుండా అసంఘటిత రంగాలలో, అంటే ప్రభుత్వం చేత గుర్తింపు పొందకుండా ఉన్నటువంటి సంస్థల్లో పనిచేయటం. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం ప్రభుత్వము ఏమేం పథకాలను ప్రవేశపెట్టింది, ఇవన్నీ కూడా మనకు ఈ చాప్టర్లో పెట్టాడు, సెకండ్ చాప్టర్లో పెట్టాడండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము మరియు నిరుద్యోగము అనేటువంటి టాపిక్ను గురించి థర్డ్ చాప్టర్లో పెట్టాడు. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పేదరికము మరియు నిరుద్యోగం. ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాయిస్ ఉన్నటువంటి చాప్టర్ ఏదండి అంటే పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. చూసుకోండి, మన ప్లానింగ్ కమిషన్ మీద ఒకటి డైరెక్ట్గా అడిగాడు, ఇంకోటి నీతి ఆయోగ్ రిపోర్ట్ మీద ఇంకోటి అడిగాడు. వాస్తవానికి 2 మార్కులే వచ్చాయి. ప్లానింగ్ కమిషన్లో ఎన్ని మార్కులు వస్తే అంత పాజిటివ్ అవుతుంది, స్కోర్ పెరుగుతుంది. నెక్స్ట్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ చాప్టర్లో కూడా మనకు స్కోర్ ఎక్కువగా చేయడానికి ఛాయిస్ ఉంది. పేదరికం అంటే ఏంటండి? సింపుల్గా చెప్పాలి అండి అంటే మానవుడు జీవించడానికి కావలసిన కనీస వసతులు పొందలేనటువంటి పరిస్థితిని ఏమంటారండి అంటే పేదరికం. ఓకే, పేదరికానికి యుఎన్ఓ ఏమని డెఫినేషన్ ఇచ్చింది, మన ప్రణాళికా సంఘం ఏమని డెఫినేషన్ ఇచ్చింది అనేటువంటిది చూసుకోండి. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఎన్ఎస్ఎస్ఓ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయటం జరిగింది, ఎన్ఎస్ఎస్ఓ ఏ సంవత్సరం నుంచి పేదరికాన్ని నిరుద్యోగాన్ని గణిస్తుందో లెక్కిస్తుందో చూసుకోండి. ఓకే, పేదరికం మీద వేయబడినటువంటి కమిటీస్ ఏమున్నాయి? లగడావాలా కమిటీ ఉందండి. ఓకే, లగడావాలా కమిటీని 1989లో వేస్తే 1993వ సంవత్సరంలో తన రిపోర్టును ఇవ్వటం జరిగింది. సురేష్ టెండూల్కర్ కమిటీ 2004వ సంవత్సరంలో డిసెంబర్లో నియమిస్తే తన రిపోర్టును 2009వ సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. రంగరాజన్ కమిటీ, ఓకే, రంగరాజన్ కమిటీ కూడా ఈ మనకు పేదరికము మీద అధ్యయనం చేయబడినటువంటి కమిటీలు. పేదరికం ఎన్ని రకాలుగా ఉంది, ఓకే, ప్రస్తుత స్థితి మనకు పేదరికం అనేటువంటిది ఎన్ని రకాలుగా కనపడుతుంది. నెక్స్ట్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేను కూడా చూసుకోండి. అత్యధికంగా పేదరికం మనకు పేదరికం అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, తక్కువగా ఉన్నటువంటివి ఏమున్నాయి. పేదరికాన్ని మరియు ఉపాధి అవకాశాలను కల్పించడం కోసము పేదరికాన్ని తగ్గించడం కోసము ఉపాధి అవకాశాన్ని కల్పించడం కోసము భారతదేశంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో చట్టం చేశారండి అంటే 2005లో చట్టం చేశారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రావటం జరిగిందండి అంటే 2006. మరి ఈ స్కీమ్ కింద మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద భారతదేశంలో ఓకే పని చేయించుకొని వీరికి వేతనాలు ఇవ్వటం జరుగుతుంది. అత్యధిక వేతనం ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే హర్యానా. అతి తక్కువగా ఇస్తున్నది ఏదండి అంటే నాగాల్యాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. మన తెలంగాణలో ఒకరోజు వేతనం ఎంత ఇస్తున్నారండి అంటే 300 రూపీస్. మన ఇండియాలో పేదరికాన్ని నిరుద్యోగాన్ని తగ్గించడం కోసము 4వ పంచవర్ష ప్రణాళిక నుండి వివిధ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు పథకాలను ప్రవేశపెట్టారు. ఆ పథకాలు మొత్తం కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఓకేనండి, ఇందిరాగాంధీ గరీబీ హఠావో ఎప్పుడన్నది, పేదరిక నిర్మూలన ప్రణాళికని ఎన్నో పంచవర్ష ప్రణాళికని అన్నాము. ఇలాంటి అంశాలు మొత్తం కూడా పేదరికంలో చూసుకోండి వివిధ రిపోర్ట్లు. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగము ఎన్ని రకాలుగా ఉంది, నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను తీసుకుంది.
ఉదాహరణకు ఋతు సంబంధ నిరుద్యోగం అని. అదే మన ఇండియాలో ఎక్కువ కనపడినటువంటి, అసలు చాలా తక్కువ మొత్తంలో కనపడుతూ ఉంటాయి, చక్రీయ నిరుద్యోగం. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. భారతదేశంలో ఎలాంటి పేదరికం ఉంది, ఎలాంటి నిరుద్యోగిత ఉంది, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎలాంటి నిరుద్యోగిత అనేటువంటిది ఉంది. భారతదేశంలో పేదరికం ఎలా ఉంది, నిరాపేక్ష పేదరికం అనేటువంటిది ఉంటుంది, సాపేక్ష పేదరికం అనేటువంటిది అభివృద్ధి చెందిన దేశాల్లో కనపడుతూ ఉంది. ఇలాంటి అంశాలను మొత్తం కూడా చూసుకొని చదవండి. పేదరికము నిరుద్యోగానికి సంబంధించినటువంటి స్కీమ్సెస్, పథకాలు టోటల్గా స్టడీ చేయాల్సిందేనండి, మొత్తము చూసుకోవాల్సిందే. ఇది ఓవరాల్గా దేనికి సంబంధించిందండి అంటే 4th చాప్టర్కి సంబంధించిందండి. 5th ప్రాంతీయ అసమానతలు. 5th చాప్టర్గా ఏం పెట్టాడండి అంటే మనకు ప్రాంతీయ అసమానతలు అనేటువంటి చాప్టర్ పెట్టాడు. ఏంటి ప్రాంతీయ అసమానతలు అంటే ఏంటి? డెఫినేషన్: ప్రాంతీయ అసమానతలు ఒక రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చి చూసినప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధిలో ఉండి మరో రాష్ట్రము వెనుకబాటుతనంలో కనపడుతుంది. మరి భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఎందుకు విడిపోయిందండి? తెలంగాణ వాళ్ళు వెనుకబాటుతనంలో ఉన్నారు, అదే కోస్టల్ ఆంధ్ర వాళ్ళు ముందస్తులో అభివృద్ధిలో ఉన్నారు అని చెప్పి వెనుకబడిన ప్రాంతంగా చెప్పారు. వెనుకబడిన ప్రాంతాలకు ఏ పద్ధతులను అనుసరించి, ఏ అంశాలను తీసుకొని వెనుకబాటుతనంలో ఉన్నాయి? అండి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికము, నిరుద్యోగిత రేటు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇండెక్స్, పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇండెక్సెస్, మరి ఏ రాష్ట్రాలు బ్యాక్వర్డ్గా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ముందంజలో ఉన్నాయి అనేటువంటివి చూసుకోండి. ఎవరెవరు ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ప్రణాళికా సంఘంలో ఎలాంటి చర్యలను తీసుకున్నారు. భారతదేశంలో మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ రఘురామ్ రాజన్ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలను 3 రకాలుగా వర్గీకరణ చేశాడు. అందులో ఏ రాష్ట్రం ఏ పరిధిలో ఉందో చూసుకోండి. అండి, ఇది దేనికి సంబంధించిందండి అంటే ప్రాంతీయ అసమానతలకు సంబంధించింది. నెక్స్ట్ చాప్టర్, నెక్స్ట్ ఇందులోనేనండి భూసేకరణ చట్టము గురించి చెప్పారు. భూసేకరణ చట్టం. భూసేకరణ చట్టము మనకు భూసేకరణ చట్టం 1894లో చేశారు, తర్వాత 2013లో చేశారు. ఇది 2014 జనవరి 1 నుంచి అమల్లోకి రావటం జరిగింది. భూసేకరణ చట్టము 1894లోనూ నెక్స్ట్ 2013లో అంటే 14 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. వీటి మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి? 1894లో చేసినటువంటి చట్టంలో ప్రజా ప్రయోజనము అంశాన్ని బేస్ చేసుకొని భూమిని సేకరించేటువంటి వారు. మరి ఇప్పుడు వచ్చేటువంటి చట్టంలో గ్రామీణ ప్రాంతాలలో భూమిని సేకరించాలి అండి అంటే గ్రామ సభను ఏర్పాటు చేసుకోవాలి, వాళ్ళు ఆమోదం తెలిపితేనే భూమిని తీసుకోవాల్సి వస్తుంది. గ్రామాలలో పట్టణాలలో మార్కెట్ వాల్యూ కంటే ఎంత ఎక్కువ ఇవ్వాలి. ఒకవేళ భూమిని కోల్పోయినటువంటి రైతులకు వారికి ఏమైనా పరిహారం ఎంతవరకు ఇవ్వాలి. నెక్స్ట్ సోషల్ ఇంపాక్ట్, సామాజిక అంశాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అంశాలు మొత్తం కూడా భూసేకరణ చట్టంలో ఉన్నాయి. మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత ఎలాంటి చర్యలు తీసుకున్నాడు, ఎలాంటి మార్పులు చేశాడు 2015లో అనేటువంటి అంశాలను మొత్తం కూడా చూసుకోండి. ఇది ఓవరాల్గా 4వ యూనిట్గా 4th యూనిట్గా చెప్పవచ్చు. నెక్స్ట్ 5th యూనిట్ ఏదండి అంటే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణము అనేటువంటిది 5th చాప్టర్గా పెట్టడం జరిగింది. 5th చాప్టర్గా చెప్పడం జరిగింది. ఇందులో ఎన్విరాన్మెంట్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. వాస్తవానికి
బ్రిట్లాండ్ కమిషన్ వాళ్ళు సుస్థిరాభివృద్ధి అనేటువంటి వర్డ్ని ఫస్ట్ టైం అవర్ కామన్ ఫ్యూచర్ అనేటువంటి రిపోర్ట్లో ఉపయోగించడం జరిగిందండి. మరి బ్రిట్లాండ్ కమిషన్ వాళ్ళు ఏమన్నారు సుస్థిరాభివృద్ధి అంటే? భవిష్యత్తు తరాలకు నాణ్యమైన జీవితాన్ని అందించడాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని నిర్వచించారు. 2000 నుంచి 2005 మధ్య కాలంలో 5 అంశాలను ప్రామాణికంగా తీసుకొని మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ను లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని తీసుకొచ్చాడు. 2015 నుంచి 30 వరకు సాధించాలి. టోటల్గా 17 టార్గెట్స్ పెట్టుకున్నాడు. 17 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాడు. అందులో ఇండియా ఏ ప్లేస్లో ఉంది? వాస్తవానికి లేటెస్ట్ డేటా ప్రకారం అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్లో వరల్డ్లో ఇండియా 109 ప్లేస్లో ఉంది. 109వ స్థానంలో ఇండియా అనేటువంటిది లేటెస్ట్గా ఉందండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో 17 లక్ష్యాల్లో. మరి ఇక్కడ నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి డేటాలో రాష్ట్రాల వారీగా 17 పాయింట్లో ఏ ప్లేస్లో ఉత్తమమైనది ఎలా ఉంది, అచీవ్మెంట్ సాధించిన రాష్ట్రాలు ఏది, పర్ఫార్మర్ అని చెప్పి ఇచ్చాడు. వాటిని కంపల్సరీ చూసుకోండి. ఓకే, పర్యావరణ చట్టాలు. మనకు పర్యావరణ చట్టాలను కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అటవీకి సంబంధించిన చట్టాలు చేశారు, నీటి కాలుష్యానికి సంబంధించిన చట్టాలు చేశారు, వాయు కాలుష్యానికి సంబంధించిన చట్టాలు చేయటం జరిగింది. ఓకే, ఈ చట్టాలు చేయటం జరిగింది. నెక్స్ట్ దీంతో పాటు ఓజోన్ పొర నాశనం కాకుండా ఉండటం కోసము కొన్ని కాన్ఫరెన్సెస్ సమావేశాలు కూడా జరిగాయి. వీటికి సంబంధించిన అన్ని కాన్ఫరెన్సెస్ కూడా చూసుకోండి. ఇది మనకు 5th చాప్టర్లో పెట్టడం జరిగింది. ఓకే, చాలామంది గ్రూప్ 3 రాయకముందు ఏమనుకున్నారండి అంటే పార్ట్ 3నే కొంత హార్డ్ వర్క్ ఉంటుంది అనుకున్నారు, హార్డ్గా. బట్ 3rd పార్ట్లోనే ఎక్కువ మంది స్కోర్ చేశారు. అంటే ఎక్కువగా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ టోటల్గా నెంబరింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. కాబట్టి స్కోర్ కొంత తక్కువగా వచ్చింది. ఓకే, మనకు నెక్స్ట్ ఒక 4-5 డేస్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉందండి. నేను చెప్పినటువంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని ప్రిపేర్ కాండి. స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్.